ఇటీవల బాగా వినిపిస్తున్న పేరు లక్షద్వీప్. స్వచ్ఛమైన సముద్ర జలాలతో అలరారే అందమైన బీచ్లు, అబ్బురపరిచే పగడపు దీవులు, ప్రకృతి రమణీయ దృశ్యాలతో మైమరపించే అద్భుత ప్రదేశం. చేపలు, డాల్ఫిన్లు, తాబేళ్లు వంటి సముద్ర జీవులకు నిలయం. అలాంటి సుందర పర్యాటక ప్రదేశ విశేషాలు మీకోసం. లక్షద్వీప్ భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం. ఇది కేరళ తీరానికి దగ్గరలో అరేబియా సముద్రంలో గల 36 దీవుల సమూహం. 32 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్న ఈ దీవులకు కవరట్టి రాజధాని. ఇక్కడంతా మలయాళం మాట్లాడతారు. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కవరట్టి, అగట్టి, మినీకాయ్, అమిని, బెంగారం దీవులు ప్రముఖ పర్యాటక కేంద్రాలు. ఈ దీవుల్లో బస చేసేందుకు అనేక రిసార్ట్లు, హోటళ్లు ఉన్నాయి. లక్షద్వీప్కు వెళ్ళాలనుకుంటే కొచ్చి, ఎర్నాకులాల నుంచి విమానంలో వెళ్ళొచ్చు. ఇంకా హెలికాప్టర్ లేదా బోటు సదుపాయాలు కూడా ఉన్నాయి. లక్షద్వీప్ భౌగోళిక పరిస్థితులు, పర్యావరణం రీత్యా ఇక్కడ ప్రత్యేక చట్టాలు, నిబంధనలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్లేందుకు విదేశీయులకు అనుమతి లేదు. లక్షద్వీప్ వెళ్లాలనుకునేవారు ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లక్షద్వీప్ పరిపాలక వెబ్సైట్లో 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడి కఠిన నిబంధనలు, చట్టాలపై కూడా అవగాహన ఉండాలి. అలాగే వాతావరణ పరిస్థితులు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి. బెంగారం ద్వీపం తప్ప మిగిలిన అన్ని దీవుల్లో మద్యం నిషేధం. ఇక్కడ ముస్లిం సంస్కృతి కఠినంగా అమలవుతున్నందున గ్రామాలు, మతపరమైన ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే పూర్తిగా దుస్తులు వేసుకోవాలి. వినయంగా మసులుకోవాలి. బహిరంగ ముద్దులు, ఆలింగనాలు వంటివి కూడా నిషేధం. పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జీవావరణానికి ఎలాంటి హాని కూడా కలిగించకుండా ప్రవర్తించాలి. పర్యావరణం కలుషితం చేయకూడదు. లక్షద్వీపులో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మోడీ పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా ఇక్కడి మౌలిక వసతులు పెంపొందించడం, సందర్శన అనుమతులు సులభతరం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.